అది అది సిస్టర్ వి డిస్కస్ టు సెలబ్రేషన్స్ ప్రీతి సీమంతం. మీరు డిసైడ్ చేయడం ఏంటి? అది సిస్టర్ ప్రీతి డెలివరీ డేట్ దగ్గర పడుతుంది కదా, అందుకే సీమంతం జరిపిస్తే బాగుంటుందని వి ఆల్ అనుకుంటున్నాం. మీకంటే ముందు నేనే అనుకున్నాను, కానీ దానికి ప్రీతి ఒప్పుకోలేదుగా. గంగ కాంపిటీషన్లో గెలిచాకే సీమంతమని పట్టుబట్టు కూర్చుంది. అమ్మగారు, ఇప్పుడు నేను సెలెక్టింగ్ అయిపోయాను కదా, ప్రీతి కోరిక నెరవేరినట్టే. మీరు పంతులు గారితో మాట్లాడి మంచి రోజు నిర్ణయించండి, ప్రీతి సీమంతం జరిపించేద్దాం. పెద్దమ్మా, గంగ సెలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనకేం పెద్ద టెన్షన్ కూడా లేదు. ప్రీతి సీమంతాన్ని అందరం కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. నువ్వేమంటావు ప్రీతి? నీకింకేమైనా అభ్యంతరాలున్నాయా? తనకేం అభ్యంతరం ఉంటుంది శకుంతల? తన వదిన ఎలాగూ బాక్సింగ్ ఛాంపియన్ అవుతుంది, మనందరికీ ఆ నమ్మకం ఉంది కాబట్టి సంతోషంగా జరిపించుకుంటుంది కదా ప్రీతి? కుటుంబం అంతా కలిసి నా సీమంతం వేడుక చేస్తానంటే నేనెందుకు కాదంటాను నాన్నగారు? అయితే పెద్దమ్మ, మీరు డేట్ ఫిక్స్ చేయండి, నేను రేపే షాపింగ్ చేస్తాను, నా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను. వీరు పంతులు గారికి కాల్ చేసి రేపోసారి ఇంటికి రమ్మని చెప్పు. నాన్న ఆల్రెడీ మాట్లాడేశారు పెద్ద పాప, ఎల్లుండి మంచి రోజు అని చెప్పేశారు కదేటి. అంటే బావ చెప్పాడు, నాన్న ఆశ్రయించాను. మంచిది, అయితే ఇంక ఏర్పాట్లు మొదలు పెట్టండి. అమ్మా, నాదొక చిన్న రిక్వెస్ట్. మళ్ళీ ఏంటి ప్రీతి? నా సీమంతం వేడుకలో నాకు మన కుటుంబంలో అందరి ఆశీర్వాదాలు లభించాలి. అందరం కలిసి జరిపించబోతున్నాం, కుటుంబంలో అందరి ఆశీర్వాదాలు అందుతాయి. అందరూ అంటే ఈ ఇంటి ఆడపడుచు ఆశీర్వాదం కూడా కావాలమ్మా. నా సీమంతానికి సుధా అత్తయ్యని కూడా పిలుద్దామమ్మా. ప్రీతి, ఆ సంబంధాన్ని వదులుకుని చేతులు కడుక్కుని చాలా కాలమైంది, మళ్ళీ నువ్వు సంబంధాన్ని కలుపుకోవాలని చూడకు. దూరమైనంత మాత్రాన ఇంటి ఆడపడుచుకి కుటుంబంతో బంధం ఎలా తెగిపోతుందమ్మా? నేను కూడా ఈ ఇంటి ఆడపడుచునే కదా. రేపు మాట వచ్చి నా భర్తతో కలిసి నేను దూరంగా వెళ్ళిపోతే నాతో కూడా బంధాన్ని తెంపేసుకుంటావా? ప్రీతి, నువ్వు తను ఒకటి కాదు. నువ్వు సలక్షణంగా మా చేతుల మీదుగా పెళ్లి చేసుకున్నావు. ఈ ఇంటి గౌరవం దెబ్బతినేలాగా ఎప్పుడు ప్రవర్తించలేదు. కానీ ఆ సుధ ఈ కుటుంబానికి నాకు తీరని ద్రోహం చేసింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది, ఇందులో ద్రోహం ఏముందమ్మా? ఇక మావయ్యకి జరిగిందంటావా? అది విధి. చాలా ఆపు ప్రీతి. మీ నాన్నగారు ఆ ఇంటికి వెళ్ళినా క్షమించేశాను కదా అని తన్ని ఇంటికి రప్పిస్తానంటే మాత్రం ఊరుకోను. సీమంతా జరగకపోయినా పర్వాలేదు గాని తను మాత్రం ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు. వేడుక స్టార్ట్ అవ్వకముందే ఆగిపోయింది బ్రో. నో,
సీమంతం జరగాలి. ఆ వేడుకలో రుద్ర గంగ అవమానపడాలి. అని ప్లాన్ చెప్తాను. నా చెల్లెలికి పుట్టింటి గౌరవం దక్కే అదృష్టం లేదనుకుంటాను. మీరు బాధపడకండి మావయ్య గారు. పిన్ని గారిని సీమంతానికి రప్పించేందుకు నేను అత్తయ్య గారిని ఒప్పిస్తాను కదా. ఎవరూ లేని నాకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి ఓ కుటుంబాన్నే ఇచ్చారు. ప్రీతి నాకు అన్ని విషయాల్లో చాలా సపోర్టుగా ఉంటుంది. కడుపుతో ఉన్న తన కోరికను తీర్చడం భర్తగా నా బాధ్యత. అత్తయ్య గారిని నేను ఒప్పిస్తాను. బావా, నువ్వు అరేంజ్మెంట్స్ అన్ని ప్లాన్ చేసుకో. పిన్ని గారు ప్రీతి సీమంతానికి వస్తారు. ష్యూర్ వీరు. నా సీమంతానికి సుధా అత్తయ్యని కూడా పిలుద్దామమ్మా. దూరమైనంత మాత్రాన ఇంటి ఆడపడుచుకి కుటుంబంతో బంధం ఎలా తెగిపోతుందమ్మా? నేను కూడా ఈ ఇంటి ఆడపడుచునే కదా. రేపు మాట వచ్చి నా భర్తతో కలిసి నేను దూరంగా వెళ్ళిపోతే నాతో కూడా బంధాన్ని తెంపేసుకుంటావా? అత్తయ్య గారు, భోంచేయకుండా వచ్చారేంటి? మీ అందరి చేష్టలకి మాటలకి నా కడుపు నిండిపోయింది వీరు. ఇంట్లో అందరికందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడడం, నాకు నచ్చని పనులు చేయడం అలవాటు చేసుకున్నారు. మొన్నటిదాకా ఆయన చెల్లెలు చెల్లెలు అంటూ పరిగెత్తారు. ఆయనతో పాటు అందరూ ఆ సుధా ఇంటికి వెళ్లారు కదా, నీతో సహా. ఇప్పుడేకంగా ఆవిడ్నే ఇంటికి పిలిపించుకుంటున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్ అత్తయ్య గారు. మావయ్య గారు మనసు నొప్పించడం ఇష్టం లేక వెళ్లాల్సి వచ్చిందంతే. నేను ఎప్పుడైనా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించానా చెప్పండి? అయితే వెళ్ళి నీ భార్యకు చెప్పు వీరు. మీ అమ్మ మనసు బాధ పెట్టద్దు, తన ఇష్ట ప్రకారం సీమంతం జరిపించుకోమని గట్టిగా చెప్పు వీరు. ప్రీతి అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు కదా అత్తయ్య గారు. తన మాట కాదని బాధ పెట్టలేను. పైగా కడుపుతో ఉంది. అంటే నా భార్య కోరిక ప్రకారం మీరు వెళ్ళి ఇంటి ఆడపడుచుని పిలుచుకురండి అని నాకు నచ్చ చెప్పడానికి వచ్చావా? కాదు అత్తయ్య గారు, మీకు విషయం క్లారిటీ ఇవ్వాలని వచ్చాను. తన సీమంతానికి అత్తయ్య రావాలని ప్రీతి మొండిపట్టు పట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఆ రుద్ర, ఆ గంగ. ఎస్ అత్తయ్య గారు, ఈ వంకతో తనని ఇంట్లో అడుగు పెట్టేలా చేయాలనే ప్లాన్తోనే ప్రీతిని ఎమోషనల్గా అత్త అనే సెంటిమెంట్తో లాక్ చేశారు.